హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం సుందరం. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది, ఎర్లీ మార్నింగ్. మనం ఇంకా తిరువన్నామలైలోనే ఉన్నాము. ఇవాళ లాస్ట్ డేట్. 10 o'clock నేను బయలుదేరుతాను, ఇక్కడ బెంగళూరు బయలుదేరుతాను. మీకు చెప్పాను కదా, నేను వచ్చిన రోజు డార్మెంటరీలో ఉన్నానని. తులసి డార్మెంటరీ. ఒక 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సర్వీస్ బాగుంటుంది, ఆరాంగా. వాష్రూమ్స్ కానీ అంతా ఏసీ కానీ ఆల్ ఓవర్గా సూపర్గా ఉంది. 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఐ థింక్ వర్త్. తులసి డార్మెంటరీ మీకు టెంపుల్ దగ్గరనే ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఆరాంగా మీకు గూగుల్లో వచ్చేస్తుంది. ఈ టెంపుల్ ఇక్కడ కనపడుతుంది మనకి బ్యాక్ సైడ్. క్లియర్గా చూపిస్తాను కండి, కనపడుతుంది అక్కడ లైటింగ్ రైట్ సైడ్లో టాప్లో కనపడుతుంది. గుడి దగ్గరలోనే ఉంటుంది మనకు. 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఎనీవేస్ ఈ వద్దు కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడాలి. తిరువన్నామలైలో నా ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ నేను వచ్చేసి చాలా డేస్ అవుతుంది. మ్యాక్సిమం ఇట్స్ గోయింగ్ టు బి 20 డేస్ అవుతుంది. ఇవాళ లాస్ట్ డే కాబట్టి మనము కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను, అందుకే వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి దేని గురించి మాట్లాడాలనుకున్నానంటే హిందూస్ గురించి, మన హిందువుల గురించే మాట్లాడతాను. దయచేసి ఈ వీడియోలో డెఫినెట్గా ఎంతో కొంత బూతులు ఉపయోగిస్తాను, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి డెఫినెట్గా నేను బూతులు ఉపయోగిస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, కష్టం ఉన్న వాళ్ళు మానుకోండి. ఎందుకంటే అలాంటివి ఫేస్ చేశాను, నేను అలాంటివి చూశాను. ఎందుకంటే నేను చాలా చోట్ల తిరిగాను. చాలామంది సాధువులను చూశాను, నాగ సాధువులను చూశాను, అఘోరాలతో ఉన్నాను. వాళ్ళతో ఎన్నో రోజులు గడిపాను. శ్మశానంలో అసలు సంప్రదాయం అంటే ఏంటి, ఎలా ఉండాలి అనే విషయాలు, ఎన్నెన్నో విషయాలు నేను నేర్చుకున్నాను, చూశాను. ఇక్కడ అరుణాచలము ఎలా ఉంది అంటే ఇది చాలా ఎంతో పీస్ఫుల్ ప్లేస్ అంటే ఎంతో పీస్ఫుల్ ప్లేస్. కింద గుడి దగ్గర చెప్పలేము, కానీ మనం రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళా కానీ, లేదంటే స్కందాశ్రమం వెళ్ళా కానీ, లేకంటే విరూపాక్ష కేవ్ వెళ్ళా కానీ, ఇవి ఎంతో శక్తితో కూడినమైన ప్లేసులు. జనాలు చూస్తే మన హిందువులు వచ్చిన వాడంతా బయట అంత పెద్దగా బోర్డులు పెడితే ఫోన్లు యూజ్ చేయకూడదు, సైలెన్స్లో పెట్టండి అని చెప్పి అంత బోర్డులు పెట్టి అది వినదని కూడా తెలిసి వాళ్ళకు జనాలు తెలుసు, పిచ్చినా కొడుకులు జనాలు అంతా ఎర్రి పుష్పాలు, నాకు ఇలాంటి నా కొడుకులు ఉంటారు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసి మనుషుల్ని కూడా పెట్టారు అక్కడ. మనుషుల్ని కూడా పెట్టి వాళ్ళ ద్వారా కూడా చెప్పిస్తున్నారు, ఫోన్స్ లోపల పెట్టండి, సైలెంట్లో పెట్టండి, ఫోన్స్ యూజ్ చేద్దండి అని చెప్పి బోర్డులు పెట్టడమే కాకుండా ఈ మనుషులు వినరు, చెత్తనా కొడుకులం మనము అని వాళ్ళకి తెలిసి కూడా అదే మనుషుల్ని మళ్ళా పెట్టి వాళ్ళు చెప్పిస్తున్నారు, ఫోన్లు యూజ్ చేద్దండి, దయచేసి లోపల పెట్టండి అని. అయినా కానీ తిరగా మళ్ళీ ఫోన్లు తీసి కొంతమంది వీడియోలు తీయడము, ఫోటోలు తీయడము, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. అరే చెత్తనా కొడుకల్లరా, మళ్ళీ ఏం బూతులు తిట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు జనాల్ని. దయచేసి నెక్స్ట్ టైం నుండి చెప్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకు, ఎవడైతే అరుణాచలం వచ్చి ఈ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర స్కందాశ్రమము, విరూపాక్ష కేవు ఇక్కడంతా ఫోన్లు తీసి ఫోన్లు మాట్లాడటము, వీడియోలు తీయటము, ఫోటోలు తీయడము తీయండి, నేను లేదని చెప్పలేదు. నేను కూడా వీడియోలు తీస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఎంతవరకు తెలుసా, బయట వరకే బయట మాత్రమే చూపించాలి, బయట మాత్రమే ఏం జరుగుతుందనే విషయం చెప్పాలి, బయట మాత్రమే ఫోన్స్ సైలెన్స్లో చేసేయాలి అంతే. వెన్ యూ ఎంటర్, లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో నోటిఫికేషన్స్ ఇవేమీ ఉండకూడదు. అది కాదని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా దొంగగా ఫోటో తీయటము, వీడియోస్ తీయటము ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవి దయచేసి ఆపండి. నెక్స్ట్ ఎవడైతే వస్తాడో వాడు మనసులో పెట్టుకోండి, హిందూ ధర్మాన్ని మనము కాపాడకపోతే ఎవడరా కాపాడతాడు? మన హిందువులమే ఈ విధంగా చేస్తే వేరే మతాన్ని మనము, ముస్లింలు అది, క్రిస్టియన్ ఇది, అరే ఫస్ట్ మనం సరిగా ఉండండి రా. మన ఇంట్లో వాళ్ళు మనం సరిగా లేకపోతే బయట వాళ్ళు ఎందుకురా సరిగ్గా ఉంటారు? టెల్ మీ వన్ థింగ్ మ్యాన్, మనం ఇంట్లో మన వాళ్ళు సరిగ్గా లేనప్పుడు పక్క ఇంటి వాడికి మనం ఎలా చెప్తాం రా? అందుకే ఫస్ట్ మనం సరిగా ఉండడం నేర్చుకుందాం. అర్థమైందా? మనం సరిగ్గా ఉండడం ఫస్ట్ నేర్చుకుంటారా. ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను మీకు, చాలా గుళ్ళల్లో విగ్రహాన్ని ముట్టుకొనియరు.
అది కాక కొన్ని దగ్గర మనకు ఇలా అరుణాచలం ఇలాంటి ప్లేసెస్లో ఫొటోస్ తీయకూడదు, మొబైల్ యూస్ చేయకూడదని ఎందుకు చెప్తారో దానికి రీజన్ మీకు చెప్తాను. రీజన్ ఎవ్వడికీ తెలియదు, చాలామందికి తెలీదు, మూర్ఖంగా ఉన్నారు. దయచేసి నేను చెప్పింది మాత్రం వినండి. ఎందుకు వాళ్ళు ఫొటోస్ తీయొద్దన్నారు, వీడియోస్ తీయొద్దనే టాపిక్ మీద మనం మాట్లాడదాం ఇవాళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ప్లేసెస్లో ఇట్ విల్ బీ హ్యావ్ సమ్ ఎనర్జీ. ప్రతి మనిషిలోనూ కొద్దిగా ఆరా అనేది ఉంటుంది, అంటే కొంచెం ఎనర్జీ శక్తి అనేది ఉంటుంది నీ చుట్టుపక్కల. అది కొందరికి పాజిటివ్లో ఉండొచ్చు, కొందరికి నెగిటివ్లో ఉండొచ్చు. అర్థమవుతుందా? పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు ఆ ఆరా అనేది. ఇక్కడ ఏమి రమణ మహర్షి ఆశ్రమం, స్కందాశ్రమంలో ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే అక్కడ ఆల్రెడీ ఎంతోమంది సాధువులు సాధన చేసి వాళ్ళ శక్తిని, ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఫోన్స్ యూస్ చేస్తే యాక్చువల్గా మనకు మీ భాషలో చెప్పాలంటే రోబో సినిమా చూసారా, రోబో 2.0, అందులో మొబైల్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల పక్షులు చనిపోతాయి. ఎందుకు? మొబైల్లో కొన్ని విద్యుత్ శక్తులు బయటికి వెదజల్లుతాయి, రేడియో యాక్టివేషన్స్ అంటాం మనం. ఆ రేడియో యాక్టివేషన్ వల్ల పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ రావటం స్టార్ట్ అవుతుంది. అందుకు ఆ ప్లేస్లలో ఎనర్జీ ఉంది, శక్తి ఉంది. అది మనము ధ్యానంతో చూస్తే నీకు అర్థమవుతుంది. ఏదో పోయి ఈ దేవుడిచ్చిన కళ్ళతో, దేవుడిచ్చిన మనసుతో కాకుండా వాడి అమ్మ నువ్వు కొన్న ఈ లౌడా మొబైల్తో, అది ₹1,00,000 ఐఫోన్ కానీ లౌడా ఫోన్ కానీ ఏ ఫోన్ అయినా కానీ, ఈ అమ్మ ఈ ఫోన్ ఎత్తుకపోయి దీని వెనకాల ఒక గొట్టంలో పెట్టి ఇదిగో చూడండి అదిగో చూడండి అంటే తెంగదు. నువ్వు ఆ శక్తిని చూడాలా, అబ్జర్వ్ చేయాలనుకుంటే మనశ్శాంతిగా కూర్చొని మనస్సుతో ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకుంటే నీకు ఆ శక్తి కనబడుతుంది కళ్ళకు. అది వదిలేసి ఫోన్ ఎత్తుకొని పోయి ఆ గుద్దలో పెట్టి, ఈ బొక్కలో పెట్టి తీస్తే ఏమరా తెలుస్తుంది నీకు శక్తి? ఎందుకు ఇంత కోపడుతున్నానంటే బ్రదర్, ఒక శక్తిని క్రియేట్ చేయడం అంత ఈజీ పని కాదు. ఒక ఆరా, ఒక సరౌండింగ్ని ఫుల్ పాజిటివ్ వైబ్లో పెంచాలంటే ఎంతో టైం పడుతుంది, ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ఇక్కడ ఆశ్రమాలలో ఎంతో సాధువులు సాధన చేసి వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని ఇక్కడ పెట్టారు. దయచేసి దాన్ని మొబైల్తో కానీ ఫొటోస్తో కానీ క్యాప్చర్ చేసి పాడు చేయడానికి ట్రై చేయొద్దండి. మనం ఎన్ని ఫోన్స్ యూజ్ చేస్తామో అంత రేడియో యాక్టివేషన్స్ ఓపెన్ అయ్యి ఆ ఎనర్జీ అంతా తక్కువ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? దయచేసి అలాంటి పనులు చేయగాకండి ప్లీజ్. అందరినీ నేను అదే కోరుకుంటున్నాను. దయచేసి నెక్స్ట్ ఎవడైతే వస్తాడో అరుణాచలానికి, వాడు రమణ మహర్షి ఆశ్రమం వీడికి పోయినప్పుడు నేనే గుర్తు రావాలి, వాడికి నా బూతులు గుర్తు రావాలి. అరే మనం ఏంట్రా హిందువులము, ఎలా బతుకుతున్నామురా, ఏంటి మన సాంప్రదాయము, అర్థమైందా? ఏంటి మన సాంప్రదాయము ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఏదో ఊరికనే వస్తున్నాము, ఫోటోలు తీసుకుంటున్నాము, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో స్టోరీలు పెడుతున్నాము, బ్లాగ్స్ చేస్తున్నాము. నో మ్యాన్, ఇది కాదురా పద్ధతి. దయచేసి పద్ధతి నేర్చుకోండి. టెంపుల్కి వచ్చిన వాళ్ళు దయచేసి ఫోన్స్ యూజ్ చేయొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే నేను అవుట్ సైడ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే రిస్ట్రిక్షన్ అని బోర్డు ఉంటుందో అటువంటి ప్లేస్లలో నేను మొబైల్ అసలు స్విచ్ ఆఫే చేసేస్తాను. ఎప్పుడూ చెప్పకపోయినా కానీ నేను బయట నుండి చూపించి ఇలా ఉంది అని చెప్పి, ఒకవేళ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటే నేను ఫోన్సే యూజ్ చేయను. దొంగగా ఎత్తడం కానీ, పోవడం కానీ, ఇవి ఏ విషయాలు మనం చేయము. అర్థమవుతుందా? ఎందుకో కూడా మీకు ఇప్పుడు చెప్పాను. అలాంటి ప్లేస్లలో కొద్దిగా ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది. అది నీవు మనసుతో చూడగలవు, అంతేగాని కళ్ళతోనూ ఈ కెమెరాలతోనూ చూడలేము. దయచేసి ఆ ఎనర్జీని అలా ఉన్నియండి. ఆల్రెడీ కలియుగం అంతమవుతుంది. మన అమ్మ ఎన్నో చెత్త పనులు చేస్తున్నాము. ఇంతో కొంత మంచన్నా చేసి, ఇంతో కొంత జ్ఞానమన్నా పొంది సావంటరా మానవుల్లారా. నాలాంటి మనుషులకి, నాలాంటి సొసైటీ పీపుల్, నాలాంటి వాళ్ళకి చెప్తున్నాను. దయచేసి అర్థమైందా? దయచేసి ఇవన్నీ మానుకోండి ఇట్లాంటివి. ఇంకోటి, నేను విరూపాక్ష కేవ్లో చూశాను. విరూపాక్ష కేవ్లో అసలు విరూపాక్ష కేవ్ చరిత్ర తెలుసా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విరూపాక్ష హిస్టరీ తెలుసా మీకు? చెప్తాను. విరూపాక్ష అనే అతను ఒక సాధువు, దాదాపు ఒక 25 years, 25 ఏండ్లు, ఒకరోజు 2 రోజులు కాదు, 25 ఏండ్లు ఆయన సాధనలో ఉండి అక్కడే ఆయన భస్మం అయిపోయారు. 25 ఏళ్ళు సాధన చేసి ఆయన ఎనర్జీని మొత్తం, ఒక పాజిటివ్ ఎనర్జీని ఆ గృహ లోపల పెట్టి అక్కడే భస్మం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ శిష్యులు దానిపైన, ఆ భస్మం పైన గుడ్డ కప్పి దాన్ని పూజిస్తున్నారు. ఆ ఎనర్జీని పూజిస్తూ కాపాడుతున్నారు.
అది విరూపాక్షకి ఒక హిస్టరీ. అక్కడ చాలామంది దాన్ని ముట్టద్దు అని చెప్తే నేనే చూశాను. నేను పోయాను, అక్కడ కూర్చున్నాను. ఒక 1.5 hour 2 hours సాధనలో కూర్చొని ఉన్నాను. ఎవరో ఒక ఆమె వచ్చింది, హిందువే, ఆంధ్రానే వచ్చింది. ఆమె వచ్చేసి దాన్ని ముట్టేస్తుంది, తాకేస్తుంది, ముక్కేస్తుంది. అమ్మా, నువ్వు కోటి దండాలు పెట్టినంత మాట్లాడినా ఏమి ఆయన ఇంటికి రాడు, నీకేం వరాలు ఇడు మా దేవుడు. అందరికీ చెప్తున్నాను, మనం ఎన్ని చేతులు ఎత్తి ముక్కినా ఎంత చేసినా దేవుడు వరం ఇడుమా. దేవుడు అంటే ఏంటి తెలుసా మీకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎనర్జీ, ఇట్స్ సైంటిఫికల్ ఎనర్జీ. ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తుందంటే ఏమే, దేవుడు నీ కంటికి కనపడతారా అంటే కంటికి ఎప్పుడూ కనపరాడు, నువ్వు ఫీల్ అవుతావు. ఆ ఫీల్ అవ్వాలంటే ఏదో నువ్వు గుడికి వచ్చి ఏమే గిరి ప్రదక్షిణ ఒక 100 సార్లు చేసి, గుడి చుట్టూ ఒక 120 సార్లు తిరిగి, ఒక 5,000 కొబ్బరికాయలు కొట్టి, ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి, ఇవన్నీ కుదరవురా. దేవుణ్ణి చూడాలంటే ధ్యానంతో మాత్రమే చూడగలవు. దానికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. అది అబ్జర్వ్ చేయగలవు. ఆ ఎనర్జీని చూడటం అంటే అబ్జర్వ్ చేయటము. చెప్పాను కదా, ప్రతి మనిషిలోనూ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నట్టు ప్రతి దగ్గర నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. దేవుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ఎనర్జీ రూపంలో మాత్రమే చూడగలవు. ఆ ఫీల్ మాత్రమే నువ్వు అవ్వగలవు. డైరెక్ట్గా కళ్ళకు ఎప్పుడూ కనపడాడు. నేను పోయి దేవుణ్ణి ముక్కేసినాను, దగ్గర నుండి తాకినాను, నాకు వరాలు ఇచ్చేస్తాడు, నా పైన ఎక్కువ కృప ఉంటుంది. అదే మానవ పుట్టుకే ఒక పాపం పుట్టుకరా. నువ్వు నేను జన్మించిన జన్మనే ఒక పాపం జన్మరా. ఒక యోని ఒక లింగము కలిసి పాపం చేస్తేనే మనం పుట్టినామరా. మన కర్మం జరుగుతుందిరా, మన కర్మలు జరుగుతున్నాయి. ఇట్లాంటి పాపం వాడికి దేవుడు కనపడతాడు, వరం. ఎలా నమ్ముతున్నారు మీరు? రే, కాశీకి వెళ్ళండి రా. కాశీకి వెళ్ళి ఏమే మంచి మనసుతో ఒక అఘోరి దగ్గర కూర్చోండి. వాళ్ళని చూసి భయపడకుండా వాళ్ళ దగ్గర కూర్చొని ప్రశ్నలు అడిగితే మీకు జీవితం చెప్తారా. దేవుడు అంటే ఏంటి, ఎనర్జీని ఎలా గెయిన్ చేయాలి, ఏ రూపంలో ఉంటాడు ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థమైందా? అందుకే దయచేసి మొబైల్స్ యూజ్ చేయడం స్టాప్ చేయండి. ఎక్కడైతే టచ్ చేయొద్దని చెప్తారో ఆల్రెడీ అక్కడ బోర్డ్స్ ఉన్నాయి. స్కందాశ్రమంలో, రమణ మహర్షి ఆశ్రమంలో, విరూపాక్ష కేవ్లో, అలాగే ఇంకా కింద ఒక 2-3 ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమాలలో మీకు బయట బోర్డ్స్ ఉంటాయి. ఏ వస్తువుని టచ్ చేయొద్దని చెప్పి మీకు బోర్డ్స్ వేసింటారు. అది కాక మొబైల్స్ కానీ నోటిఫికేషన్స్ ఇట్లాంటివి రాకుండా సైలెన్స్లో పెట్టమని చెప్పి బోర్డ్స్ ఉంటాయి. దయచేసి దాన్ని పాటించండి. మొబైల్స్ యూజ్ చేయకుండా, ఏ వస్తువుని టచ్ చేయకుండా పోయి మీ పని ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి చూసి నాకు చాలా కోపం వచ్చింది. ద ఫక్ యూ ఆర్ డూయింగ్ మ్యాన్. అక్కడ అంత పెద్ద పెద్ద బోర్డులు వేసారు, యూజ్ చేయొద్దు, మొబైల్స్ యూజ్ చేయొద్దండి, నోటిఫికేషన్స్ సైలెంట్లో పెట్టండి, వీడియోస్ తీయొద్దండి, ఇమేజెస్ క్యాప్చర్ చేయొద్దని చెప్పి. ఇది కాక మనలాంటి వాళ్ళు మనుషులు మనం వినమని చెప్పి అక్కడ మనుషుల్ని కూడా కూర్చోబెట్టి బోర్డులు పెట్టి సైలెంట్గా ఉండండి, మొబైల్స్ యూజ్ చేయొద్దండి. ఇంత చేస్తే కూడా తిరగా మనము సిగ్గు లేకుండా మొబైల్స్ ఓపెన్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేయటము, వీడియోస్ క్యాప్చర్ చేయటము లోపల దొంగగా. ఏం రా మీకు తెలుసు రే చెత్త నా కొడుకల్లాగా. పొద్దున్న లేస్తాము, స్నానం చేస్తాము, మా ఇంట్లో దీపం పెట్టేస్తాము, సాయంత్రం దీపం పెట్టేస్తాము, హిందువులం అయిపోయినాము. ఇది కాదప్పా. తెలుసుకోండి, ధర్మము తెలుసుకోండి, జ్ఞానం తెలుసుకోండి, ఎట్లా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కొంచెం మెదడు పెట్టి ఆలోచించండి రా అయ్యా. అందరి కోరేది ఇదే. నేను చెప్పాను కదా, డెఫినెట్గా ఈ వీడియోలో నేను ఇంకా చాలా బూతులు యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కంట్రోల్ చేసుకొని ఇంతో కొంత బూతులు ఆపుకొని మాటలు మాత్రమే చెప్తున్నాను. ఇష్టం ఉన్నవాడు చూడండి, ఇష్టం లేనివాడు దెంగేయండి. ఓపెన్గా చెప్తున్నాను. ఇష్టం ఉన్నవాడు చూడండి, జ్ఞానం పెంచుకోండి. ఇష్టం లేనాడు బుద్ధ ముసుకొని దెంగేయండి అంతదే. ఎందుకంటే నా ధర్మాన్ని కాపాడే బాధ్యత నాకు ఉంది కాబట్టి, ఇంతో కొంత జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి 10 మందికి చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ వీడియో తీశాను. లేకంటే తీయదలుచుకునేవాడిని కాదు. ఎట్లన్నా సావని జనాలు, వాళ్ళకి ఏం తెలియదు, గొర్రెనా కొడుకులు అని చెప్పి నేను వదిలేసేవాడిని. ఈ పొద్దు మనము ఈ జనరేషన్లో ఈ పొద్దుటికి 2025 అయిపోయింది, 2026లోకి వస్తున్నాం. ఎన్ని వీడియోస్ నేను చూశాను. ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ అట్లా, క్రిస్టియన్స్ ఇట్లా దేశాన్ని దోచేస్తున్నారు, మార్పిడి చేసేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు హిందువుగా? నువ్వేం బొచ్చి బీకి కట్టలు కడుతున్నావు ఆడ? ఎంత పొగిడేవాడివి, నా ధర్మం గొప్పది అనేవాడివి. నీ ధర్మం నువ్వు పాటించరా. ఫస్ట్ నీ ఇంట్లో పిల్లలు నువ్వు సరిగా లేనప్పుడు పక్కింటి పిల్లోడు సరిగా ఉండమని ఎట్లా నువ్వు చెప్తావు? నీ ఇంట్లో సమస్య పెట్టుకొని నీ ఇంటిని సరి చేయనప్పుడు పక్కింటికి పోయి సరి చేస్తే మెడలు అట్ట ఎరగదెంగుతారు. అందుకే ఫస్ట్ మన ధర్మం ఏంటో మనం తెలుసుకొని, మన ధర్మం ఏంటో అది మనము పాటించి దయచేసి మన ధర్మాన్ని కాపాడడానికి ముందడుగు వేయండి.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడే కాదు మీరు ఏ గుడికి వెళ్ళినా కానీ, నువ్వు ఎన్ని చేసినా కానీ దేవుడు మన కంటికి కనపరాడు. చెప్పాను కదా, ఓన్లీ అది యోగ సాధనతోనే సాధ్యమవుతుంది. మార్గం ఉంది, చెప్తున్నాను కదా మీకు. శక్తిని సంపాదించే మార్గం ఉంది, అన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు ఉన్నాయి. పూర్వం మనం చదువుకున్నట్టు ఋషులు మునులు చాలా శక్తితో ఉండేవాళ్ళు, చాలా శక్తులు ఉన్నాయి అని మనం చదువుకున్నాము. కానీ అవి ఎలా ఉన్నాయి, అవి ఎలా సాధించాలనే దాని గురించి పుస్తకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉండేవి, కాకపోతే మన దేశంలో అతిపెద్ద లైబ్రరీ తగలబెట్టేశారు. అది మీకు తెలిసిన విషయమే. ఆ లైబ్రరీని తగలబెట్టడం వల్ల ఎంతో జ్ఞానసిద్ధి ఉన్న పుస్తకాలు ఇవన్నీ అక్కడ కాలిపోయాయి. అందువల్ల మనకు తెలియదు. కానీ ఇప్పటికి కూడా కొందరు గురువులు ఉన్నారు. గురువులు కొంతమంది శిక్షణ ఇచ్చి సాధువు సంతు వీళ్ళు ఉన్నారు, సాధన చేసేదానికి హెల్ప్ చేస్తారు వాళ్ళు. దయచేసి జ్ఞానం పొంది సాధన చేసి ఆ మార్గంలో పోవడానికి ట్రై చేసుకోండి. అంతేకాని మేము వచ్చాము, అరుణాచలం వచ్చేసినాము, 50 సార్లు గిరిరక్షణ చేసినాము, 100 సార్లు దేవుని దర్శనం చేసేసాము, 1000 కొబ్బరికాయలు కొట్టేసాము, 50 లక్షలు ఖర్చు పెట్టి అలంకరణ చేసినాము, దేవునికి పళ్ళు పొలాలు పెట్టినాము, మాకు వరం వచ్చేస్తుంది, మా కర్మ పోతుంది, ఇవన్నీ మూఢనమ్మకం. ఇవన్నీ కాని పనులు, ఇవన్నీ జంగన పనులు. చెప్తున్నాను కదా, ఓపెన్లీ ఐ యామ్ సేయింగ్. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా కానీ అల్టిమేట్గా నీ లోపల నీ మనసు ఎలా ఉండేదని మాత్రమే చూస్తాడు. ఇట్స్ ఎనర్జీ. నేను ఆల్రెడీ ముందే మీకు చెప్పాను, చూడటానికి అస్సలు కుదరదు. అది ఎనర్జీ, నువ్వు ఫీల్ మాత్రమే అవ్వగలవు. యూ కెన్ ఫీల్ ఇట్, దట్స్ ఇట్. నువ్వు ఎప్పుడూ చూడలేవు. అందుకే అరుణాచలం కానీ ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు దయచేసి మొబైల్స్ యూజ్ చేయటము మెయిన్గా ఇక్కడే చెప్తాను. రమణ మహర్షి ఆశ్రమంలో కానీ, స్కందాశ్రమంలో కానీ, విరూపాక్ష కేవ్లో కానీ మొబైల్ యూజ్ చేయటము తగ్గించండి. ఫొటోస్ క్లిక్ చేయడము దొంగగా ఫొటోస్ క్లిక్ చేయడము, వీడియోస్ తీయటము, ఇలాంటివి ఫోన్లు మాట్లాడటము, దయచేసి ఇలాంటి పనులు తగ్గించండి. తగ్గిస్తే మంచిది. నా బాధ అంతా ఏమిరంటే అక్కడ ఉన్న ఎనర్జీ నిక్షిప్తమైపోతుంది, తగ్గిపోతుంది. వాళ్ళు ఎన్నో ఏండ్లు కష్టపడి, ఒకరోజు 2 రోజులు కాదు, ఎన్నో ఏండ్లు కష్టపడి కుటుంబము సంసారము అనే బంధాలకు దూరం అయ్యి సాధనలో కూర్చొని ఎంతో సాధన చేసి ఆ ప్లేస్కి ఒక శక్తిని ఏర్పరిచి ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేశారు వాళ్ళు. నాలాగా బేవర్స్గా పని చేసుకుంటా, నెలకి జీతం తీసుకుంటా, 10 మంది పొట్ట కొడతా, ఇవన్నీ చేయలేదు వాళ్ళు. ఎంతో సాధనతో, ఎంతో సాధాశక్తితో వాళ్ళు ఆ ఎనర్జీని క్రియేట్ చేశారు. ఆ ఎనర్జీని కాపాడుకునే బాధ్యత మనకు ఉంది. సో దట్ దయచేసి ఆ ఎనర్జీని కాపాడదాం. ఈ ఫోన్ నుండి వచ్చే రేడియో యాక్టివేషన్స్ని తగ్గించి మనం అక్కడ ఎటువంటి మొబైల్స్ యూజ్ చేయకుండా దయచేసి సైలెన్స్ మెయింటైన్ చేసి పోయి సాధన చేసుకొని మంచిగా దర్శనం చేసుకోండి. దేవుడు దర్శనం చేసుకొని ఆరాంగా ప్రసాదం తిని వచ్చిన దారిలోనే బస్సు ఎక్కి ఇంటికి దిగేయండి. ఓకే, ఇదే చెప్పాలనుకున్నాను. దాని చలో ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వీడియో ఉంది. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ 4:30 అవుతుంది టైము. ఇక్కడ ఒక షాప్ అయితే ఓపెన్ చేసి ఉంటారు, అక్కడికి వెళ్ళి ఒక ఛాయ్ తాగేసి ఆరాంగా వెళ్దాం. ఇది మన లాస్ట్ రోజు. నెక్స్ట్ నాకు 15th ఇక్కడి నుండి నాకు వచ్చేసి వారణాసి ట్రైన్ ఉంది. వారణాసికి మనం పోదాం. వారణాసి ట్రైన్ ఉంది మనకు. వారణాసిలో వీడియో స్టార్ట్ చేస్తాము. చలో, ఇప్పటికైతే అరుణాచలం ఫినిష్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నేను అరుణాచలం వచ్చి 1 month అయిపోయింది. లాస్ట్ డే మనకి ఇది. మనం నెక్స్ట్ వారణాసిలో కలుస్తాం. ఓకే, ఎనీవేస్ బాయ్. చెప్పింది గుర్తుపెట్టుకోండి. దయచేసి మొబైల్ యూజ్ చేయటం తగ్గించండి. ఎవరికన్నా నొప్పి అనిపించింటే, నేను మాట్లాడిన మాటలు నొప్పి అనిపించింటే క్షమించండి. బాయ్, టాటా. ఫిర్ మిలేంగే. ఓం నమో నారాయణ, జై శ్రీ మహాకాల్.